హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో ఎపిసోడ్ 7 చూసేద్దాం రండి. ఇప్పుడున్న జీవితంలో తను ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఏ అలవాటు లేని తనకు భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్‌వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం. అలా ఆలోచనలలో మునిగి ఉన్న వినీల్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది. ఏమీ లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు వినీల్. విజిత వినీల్ కళ్ళతో మాట్లాడుకోవడం రాజుగారు గమనించారు. ఎక్కడ ఉంటున్నావు వినీల్ అడిగారు రాజుగారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సార్. మేము అదే రోడ్లో ఉంటాము. నువ్వెక్కడ ఉండేది? వీర్రాజు గారి ఇంట్లో సార్. అరే భలే వాడివే. వీర్రాజు గారు మా అన్నయ్య గారు. మేము మీ పక్కనే ఉండేది. నిన్ను ఎప్పుడూ చూడలేదే. అన్నయ్య 2 నెలల క్రితం చెప్పాడు, ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2nd ఫ్లోర్ ఇచ్చానని. ఓహ్, అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు. ఓహ్ అంది విజిత ఏమీ తెలియనట్టు. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం వినీల్, నిన్ను ఇలా కలవడం. రేపు శనివారం, మీకు వీక్ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్కి రాకూడదు అన్నాడు. నో నో సార్, నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు మన వినీల్. పనులు ఎప్పుడూ ఉంటాయి లేవయ్యా. మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము. నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటికి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య విజిత ఇద్దరూ ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక తప్పేట్లో లేదు అనుకొని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగా సరే సార్ అన్నాడు మన వినీల్. ఎందుకో అతనికి అంత అంతస్తుల కల వాళ్ళతో స్నేహం అంతగా రుచించడం లేదు. అయినా తప్పేట్లో లేదుగా అని లోపల మదన పడుతున్నాడు. విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువే టైం స్పెండ్ చేశారు రాజుగారు వినీల్తో. వినీల్కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులివ్వక తప్పలేదు. కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. విజితకి డాడీ అవన్నీ అడగడం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది. తనకు కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి. వినీల్ అన్న ఐఏఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఉంటుంది. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. తను కేవలం వినీల్ గురించే ఇప్పటి వరకు ఆలోచించింది. ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. భోజనాలు మాటలు పూర్తి కాగానే వినీల్ తన కేబిన్కి వెళ్ళిపోయాడు. విజీ ఇండస్ట్రీస్ స్టాఫ్ కూడా అందరూ వెళ్ళిపోయారు. మృణాల్ వెంకటరాజు గారికి విజితకి తమ ఆఫీస్ చూపించాడు. చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు. వెంకట్రాజు గారు మృణాల్ని అడిగాడు వినీల్ గురించి. మృణాల్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు. వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు. వీకెండ్స్ మాతో పార్టీలకు కూడా కలవడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటుంటారు, కానీ అది మా వల్ల కాదు.
తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి 1,00,00,000 పైనే. అది ఇండియాలో కాబట్టి. ఓవర్సీస్లో అయితే తక్కువకు తక్కువ 10 కోట్లకు తగ్గదు. నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు. శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరపున ఆన్లైన్లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటాడు. అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా ఇచ్చింది. చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ ఉన్నాయి సార్. 2 నెలల్లో పెళ్ళి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్ళి తర్వాత పెద్ద డిసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అతను అంటే మా కంపెనీలోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు. ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఏమాత్రం గర్వం ఉండదు అతనికి. మా అందరి దృష్టిలో అతను ముని. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేయిస్తాడు. అందరూ అతనితో కలిసి పనిచేసేందుకు పోటీ పడుతుంటారు. అతను ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువే ఉండేది. అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డెప్యుటేషన్ పిలిపించాము. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడువుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. వినీల్ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తోంది. అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది. వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలు అన్నీ మౌనంగా వింటోంది మన విజిత. ఆమెకు వినీల్ స్కూల్మేట్ కాబట్టి అప్పుడే అతని గురించి ఒక అవగాహనకు వచ్చింది. అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకొని తన ప్రతిభకు సానపెట్టుకుంటాడు. అతన్ని ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రాజుగారి మనసులో విజితకు వినీల్పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతోంది. కానీ వినీల్ ఎటువంటి వాడో తెలియదుగా. ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు. తన కూతురు గట్టిదే అయినా ఇప్పటి వరకు ఇటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్పై ఒక కన్నేసి ఉంచడం అవసరం అని భావించాడు. అన్నీ చూస్తూ వినీల్ కేబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురు. అద్దంలో నుంచి చూస్తే చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావచ్చా వినీల్ అని అడిగాడు. ఓహ్ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. అతని కేబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను వెళ్తానమ్మా, మినిస్టర్ని కలవాలి. ప్రాజెక్టు గురించి నీకేమైనా సందేహాలుంటే వినీల్తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు రాజుగారు విజితతో. నేను డ్రైవర్కి చెప్పాను ఇంకో కారు తెప్పించామని. ఓకే డాడ్, బాయ్ అంది విజిత. వినీల్ సార్, మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది విజిత. షూర్ మేడం, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతూ. మృణాల్ కేబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు. వినీల్, విజిత ఇద్దరే మిగిలారు. చాలా చాలా కంగ్రాట్స్ నీల్, నీకు అవార్డు రావడం, అది నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అతని కళ్ళల్లోకి చూస్తూ నీల్ అనడం విజీకి బాగా నచ్చింది. ఆఫీస్లో అందరూ అతన్ని నీల్ అనే పిలుస్తున్నారు.
ఎపిసోడ్ 8లో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకుందాం. ఇంకా స్టోరీ ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.